కీలక సూచన. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ కీలక సూచనలు చేసింది. గెజిటెడ్ అధికారి స్టాంపు వేయలేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్ ను చెల్లని ఓటుగా పరిగణించొద్దని చెప్పింది ఈసీ. ఆర్ఓ సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుతాయని స్పష్టం చేసింది. ఫామ్ 13A పై ఆర్ఓ సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలని తెలిపింది. ఆర్ఓ సంతకం సహా బ్యాలెట్ ను ధృవీకరించే రిజిస్టర్ తో సరిపోల్చుకోవాలని ఈసీ సూచించింది. ఆర్ఓ సంతకం, సీరియల్ నంబర్ లేని పోస్టల్ బ్యాలెట్ ను తిరస్కరించవచ్చని తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈసీ జారీ చేసిన తాజా మార్గదర్శకాలను ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా జిల్లాల రిటర్నింగ్ పపువా న్యూగినియాలో ఘోర విషాదం జరిగింది. ఎన్గా ప్రావిన్స్ లో భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడి భీభత్సం సృష్టించింది. ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 670 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు ఐఓఎం తెలిపింది. కొండ చర్యలు విరిగిపడడం వల్ల 150కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొంది. వందలాది మంది శిథిలాల కిందే సమాధి అయ్యారని తెలిపింది. ప్రాణాలతో బయటపడిన వారిని అధికారులు సురక్షితమైన ప్రదేశాలకు తరలిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో సెల్ ఫోన్ల చోరీకి పాల్పడుతున్న 31 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నుంచి 713 సెల్ ఫోన్లు, 2 కంప్యూటర్లు, 1 ల్యాప్టాప్, స్కూటర్, ఆటో రిక్షాను స్వాధీనం చేసుకున్నారు. ఈ 31 మందిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. వారి నుంచి 2 కోట్ల విలువైన సెల్ ఫోన్లను సీజ్ చేశారు. లంగర్ హౌస్ లో ఈ నెల మొదట్లో ఓ వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. 2 దొంగలు కలిసి వ్యాపారిని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా సెల్ ఫోన్ల చోరీ బయటపడింది. దొంగలు ఫోన్లను చోరీ చేసి మరో గ్యాంగ్ కు అప్పగిస్తున్నట్టు తేలింది. దొంగిలించిన ఫోన్లను ఆఫ్రికన్ దేశాల్లో విక్రయిస్తున్నట్లు నిర్ధారణ అయింది. దొంగిలించిన ఫోన్లన్నీ బ్రాండెడ్ వే కావడం విశేషం. రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రాజస్థాన్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటిపోయాయి. జనం ఒక్కపోతతో అల్లాడిపోతున్నారు. రాజస్థాన్ లోని ఎడారి ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 56 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 3 రోజుల పాటు రాజస్థాన్ లో హీట్ వేవ్ కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కష్టాల నుంచి ఆదుకోండి. తీవ్ర కష్టాల్లో ఉన్న మాల్దీవులను ఆదుకోవాలని కోరారు ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు. ఇప్పటికే మాల్దీవుల టూరిజం కుదేలైన క్రమంలో దయచేసి ఆదుకోవాలని కోరుతున్నారు ఆయన. తమ దేశానికి తిరిగి భారతీయులు రావాలంటూ పదే పదే రిక్వెస్ట్ చేశారు మొయిజు. మాల్దీవుల అంతర్జాతీయ సాయానికి నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయని, వాటి నుంచి రక్షణ కల్పించేందుకు తమకు అంతర్జాతీయ నిధులు సమకూర్చాలని మొయిజు కోరారు. పర్యావరణ సంక్షోభం, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నష్టపోతున్న దేశాల్లో మాల్దీవులు ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందని మొయిజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలో ధనిక దేశాలన్నీ మానవతా దృక్పథంతో సాయం చేసి మాల్దీవులు లాంటి దేశాలను ఆదుకోవాలని ఆయన అభ్యర్థించారు. కేజీ చేప 10 రూపాయలు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమాంతం పడిపోయింది చేపల ధర. కేజీ చేపలను 10 రూపాయలకే విక్రయించారు. జిల్లాలోని ఆకువీడు మార్కెట్ లో చేపల ధరలు దారుణంగా పడిపోయాయి. మొన్నటి వరకు కిలో 150 రూపాయల వరకు పలికిన చేప ధర ఇప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు పలుకుతున్నా కొనేవారు లేక లొబ్బదిబ్బమంటున్నారు రైతులు. వాతావరణం మార్పులతో చెరువుల్లో ఆక్సిజన్ పడిపోవడంతో చేపలు తేలిపోతున్నాయి. చేపల చెరువుల్లోని చేపలు మృత్యువాత పడుతుండటంతో చేపలను పట్టి భారీగా మార్కెట్ కు తరలిస్తున్నారు. ఒక్కసారికే మార్కెట్ కు భారీ స్థాయిలో చేపలు రావడంతో కొనేవారు లేక రేటు దారుణంగా పడిపోయింది.